హాయ్ అండి. సింపుల్గా టేస్టీగా వెజ్ పులావ్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలో 3 కప్పుల బాస్మతి రైస్ తీసుకొని 2 సార్లు వాష్ చేసుకొని వాటర్ పోసి అరగంట నానబెట్టుకోవాలి. తరువాత మిక్సీ జార్లో కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి, 5 పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి 2 స్పూన్స్ నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక బిర్యానీ దినుసులు, జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత పచ్చి బఠానీ, క్యారెట్, క్యాప్సికమ్, బంగాళదుంప ముక్కలు, టమాటా ముక్కలు వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసి అంతా ఒకసారి కలిపి తగినంత ఉప్పు, బిర్యానీ మసాలా వేసుకొని మరొకసారి కలిపి మూత పెట్టి 3-4 నిమిషాలు వేయించుకోవాలి. తరువాత ముందుగా నానబెట్టుకున్న రైస్ను వేసుకొని బాగా కలిపి 5 కప్పుల వాటర్ వేసుకొని కొద్దిగా నిమ్మరసం వేసి అంతా ఒకసారి కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వాలి. అంతేనండి, వేడి వేడి వెజ్ పులావ్ రెడీ. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.